మీ పేరు జగన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. నాది రాతన గ్రామము, రంగమ్మ నా పేరు. ఇంతకుముందు మేము పింఛన్ తీసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు బయట ఉండేవాళ్ళము. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత మాకు వాలంటీర్ గారే వచ్చి 1వ తేదీ రోజే పొద్దున్నే పెన్షన్ ఇస్తారు. నాకు ఇంతకు ముందు జగనన్న రాకముందు 2000 పింఛన్ వచ్చేది. ఇప్పుడు జగనన్న వచ్చినాక 3000 పెన్షన్ వస్తుంది. ఇంతకు ముందు అయితే పర్సెంటేజ్ ప్రకారం మమ్మల్ని మా వికలాంగుల్లోనే తేడా చూపించేవాళ్ళు. ఇప్పుడు తేడా కాదు, జగనన్న వచ్చినాక అందరికీ సమానంగా పెన్షన్ పంచుతున్నారు. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ పెన్షన్కి సంబంధించి కూడా కొన్ని వివరాలు చెప్తా. మన ప్రభుత్వం రాకమునుపు మీ అందరికీ కూడా బాగా గుర్తుండుంటుంది. 4 సంవత్సరాల 10 నెలలు గత పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా చూసి ఉంటారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ ఎంత అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను అడగాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా గురించి ఎందుకింతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే దేశంలోనే ఇలా 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా? ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే. మన తర్వాత మిగతా రాష్ట్రాలు ఇదే అవ్వల కోసము, ఇదే తాతల కోసము ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి, ఇదే అక్క చెల్లెమ్మల కోసం ఏ మేరకు ప్రేమ చూపిస్తూ ఉన్నాయి పెన్షన్ల విషయంగా అని చెప్పి చూస్తే మనది 24,000 కోట్లు మనదుంటే మన తర్వాత వేరే రాష్ట్రం ఏది ఉంది అని చెప్పి చూస్తే 2వ స్థానంలో తెలంగాణ ఉంది, కేవలం 12,000 కోట్లు. ఇక 3వ స్థానం 4వ స్థానం చూస్తే 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. ఎక్కడైనా పెన్షన్ ఎంత అని చూస్తే 500, పక్కన కూడా ఒరిస్సాలో కూడా 500, ఉత్తరప్రదేశ్లో కూడా 500. కానీ ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలో మాత్రం అవ్వా తాతల మీద ఆ వితంతువులైన నా అక్క చెల్లెమ్మల మీద ఎంతటి ప్రేమ, ఎంతటి అభిమానం ఉంది అని చెప్పడానికి 66 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. మనం రాకమునుపు రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య మొత్తం కలిపి 39 లక్షలు ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల సంఖ్య 66 లక్షలకు తీసుకొని పోయాం. ఈ 66 లక్షల పెన్షన్లో ఏకంగా 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. 66 లక్షల్లో 45 లక్షలు నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వలే. ఏకంగా 45 లక్షలు. అందుకే అన్న మహిళలు మీలాంటి అన్న శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఒక్క మాట గుర్తొస్తోందన్న, మహిళలకి సంబంధించి ఎంత చిన్న చూపు చంద్రబాబుకి అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. మగపిల్లలు పుడితేనే గొప్ప, ఆడబిడ్డలు పుడితే వేస్ట్ అన్నట్టుగా సామెతలు చెప్పినటువంటి ఇతనికి మరి మహిళలు ఏ రకంగా గౌరవం ఇస్తారనేటటువంటిది ఆయన అర్థం చేసుకోవాలి. ఇది మహిళల పార్టీ, మహిళల్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకువెళ్లే పార్టీ. చేయి పట్టుకొని అన్నగా నడిపిస్తున్నటువంటి
మహిళలు హారతులు పడతారనేటటువంటిది నిజం నిజం నిజం. అన్న మాట్లాడాలా? అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న, అనంతపురం జిల్లా అమ్మవారిపేట సింగనమల బుక్కరాయ సుందరం మండలం నుండి వచ్చినానన్న. నేను హలో అన్న, నా పేరు పాలమూరి వినోద్ కుమార్ అన్న. వినోద్ 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 లోకల్ చేద్దాము బా అన్న. అంటే నేను ఇప్పుడు 100వ ప్రోగ్రామ్ అన్న నీ కోసం రావడం అన్న. లోకల్ లోకల్ చేద్దాము బా. నీ ఓదార్పు యాత్ర కాట్ నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా, ఇప్పటి వరకు 100 ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రామ్కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారి అడ్డుపడినట్లు నన్ను పోలీసు వాళ్ళు అడ్డుపడినారన్నా. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదన్నా. నీ కంట్లల్లో నన్ను చూసుకుంటున్నానన్నా. ఎందుకంటే 2005లో నాకు చూపు పోయిందన్నా. 2004లో నాన్నగారిని నా కల్లారా చూశానన్నా. నాన్నగారిని నా కల్లారా చూసా. అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లోన్ని మా నాన్న తీసుకొని పోయినాడు. నా కల్లారా చూసిన. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమల్లనే ఆశతోనే ఇక్కడికి వచ్చినానన్నా. నా కోరిక మన్నించి ఎట్లా తిరిగి అలాగేనా మా సింగనమల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు. అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు. ఎందుకంటే నేను చదివినది టీటీసీనే. ఎందుకంటే అతను వేరేటి మాట్లాడుతున్నారు అనుకుంటారు. మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు. అంటే సగానికి సగం ఆల్రెడీ గెలిచేసినాము సింగనమల నియోజకవర్గాన్ని అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము. ఎందుకంటే వీరాంజనేయులు అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే. కాకపోతే టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? టిప్పర్ వచ్చి గుద్దితే సైకిల్ ఉంటుందా? నాకు కనిపించదు. నీకు కనిపిస్తుంది కదా బాబు, నీకు కనిపిస్తుంది కదా. నువ్వు చూడు, సింగనమల నియోజకవర్గంలో జూన్ 4వ తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారిపేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం పలుకుతాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ వినోద్. దయచేసి అందరు మాట్లాడద్దు. నమస్తేనా. ఇక్కడ మాట్లాడుతుంది అమ్మ మాట్లాడుతుంది. ఎంతో సహాయపడుతున్నాము. అన్ని ఇచ్చిన డబ్బులతోనే మేము ఎంతో పాడుతున్నాము. అన్ని ఇచ్చిన చైతా డబ్బులు, ఆశ్రయ డబ్బులు అన్ని ఇచ్చిన దానికే మాకు ఎంత కుటుంబాలను అన్ని దీవించిన కాగా మా ఈ కుటుంబాలన్నీ క్షేమంగా ఉండవని కోరుకుంటున్నాను. జగన్ అన్న ఇచ్చిన డబ్బులు ఎక్కడ మీరు చేయమనుకోకుండా మీరు ఇంతమంది వచ్చినారు. జగన్ అన్నని గెలిపించుకోవాలని ఆశగా మీ చెయ్యి ఎత్తి అందరూ చూపించినాక ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఎంతగా ఉన్నారని ఒక మనం పోయాలని చేయాలని మనకి ఫ్యాన్ గెలిపించుకోవాలని జగన్ అన్నని గెలిపించుకోవాలని తిక్కుల మండలంలోన ఉండాలని కోరుకుంటున్నాను. నేను దాననే ఎంతోగా మేము ఇంత దవ్వునుంటే మేము ఇక్కడికి పిల్లం తీసుకున్నాం కాబట్టి ఆసరా డబ్బులు, జైతాదా డబ్బులు అన్ని ఇచ్చినాడు కాబట్టి మనకు అకౌంట్గా వేసినాడు కాబట్టి ఇంతవరకు చెప్పున్నాడు కాబట్టి అన్ని మనం గ్యాప్ పెట్టుకొని ఆయనని గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఇక్కడ జగన్ అన్నని ఫ్యాన్ కూడా చేసుకోకున్నాను వాళ్ళని చూస్తున్నాను. అందుకే జగన్ అన్నకు వందనాలు. మీ పేరేం పేరక్క? తెలుసమ్మా తుగ్గుల నుండి వచ్చినాను నేను. ఓకే అక్క. అన్నా, నా పేరు బలరామ్ నాయక్ అన్న. నేను లక్ష్మీతాండ గ్రామం నుంచి వచ్చాను అన్న. నేను అన్నా అన్నా నేను ఒక ట్రాన్స్కోలో పనిచేస్తుంటూ ఉంటాను. పైనుంచి పడి నడుము ఇరిగిపోయిందన్నా నన్ను. మీరు డోన్ సభలో పిలిచి 5 లక్షలు ఇచ్చారన్నా. దానికి సంతోషపడుతున్నానన్నా. నేను మా నాన్నకు పింఛన్ వస్తుందన్నా, 3000 వస్తుందన్నా. మా ఎమ్మెల్యే మేడం గారు పిలిచి మళ్ళీ ఈరోజు జగనన్న కల్పిస్తానని పిలిచారన్నా. వచ్చానన్నా. నేను 6 గంటలకి ఇక్కడ ఉన్నానన్నా. మీకోసం వెయిట్ చేస్తున్నానన్నా. ఒక్కసారి మీతో ఒక ఫోకట్ అన్నా, నా కొడుకు నా భార్య వచ్చామన్నా. 4 గంటలకి లేపుకొని స్నానం చేసుకొని వచ్చానన్నా. దేవుని ప్రార్థించుకొని వచ్చానన్నా. నిన్ను కలవాలని వచ్చామన్నా మేము. థ్యాంక్ యూ అన్నా. కలుద్దాం లేబ్బా, కలుద్దాం. కానీ లోకల్ వాళ్ళకి బైక్ ఇవ్వండి. మా లోకల్ వాళ్ళకి ఇస్తే లోకలేనా? నేను ఇక్కడ లోకలేనా? నేను ఓకే ఓకే.
కలుగుతుంది అన్న. అన్న మిమ్మల్ని అన్నాని సంబోధించి నేను మాట్లాడదలుచుకున్నాను అన్న. దయచేసి దానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలన్నా. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలన్నా. అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఇతర ప్రతినిధులకు అందరికీ నా నమస్కారాలన్నా. నా పేరు జనార్దన్ రెడ్డి అన్న. మా నాన్న పేరు ఓ వెంకటేశ్వర రెడ్డి అన్న. మాది ఇదే మండలం, చెన్నంపల్లి విలేజ్ అన్న మాది. 2 సంవత్సరాల క్రితం మా నాన్న కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయన్న. 2 డయాలసిస్ చేయించుకోవాలని చెప్పి డాక్టర్లు సజెస్ట్ చేశారన్న మమ్మల్ని. సో మేము కర్నూలులో ఒక హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగిందన్న. అది గౌరీ గోపాల్ అనే హాస్పిటల్ని ఎన్నుకున్నామన్న. ఆ హాస్పిటల్ పేరు ఎందుకు చెప్తున్నానంటే, ఈ 2 జిల్లాలలోన, కర్నూలు నంద్యాల జిల్లాల్లోన ఆ హాస్పిటల్కి పోవాలి అంటే డబ్బులన్నా ఉండాలా, పెద్దోళ్ళు అయ్యన్నా ఉండాలా అనే పేరు ఉంటుందన్న హాస్పిటల్కి. అలాంటి హాస్పిటల్లో మేము డయాలసిస్ చేయించామన్నా. కానీ అది డబ్బులతో కాదన్నా, ఆరోగ్యశ్రీ ద్వారానే చేయించామన్నా మేము. ఇలా ఉండగా 1 సంవత్సరం మేము డయాలసిస్ చేయించామన్నా. 10,000 రూపాయలు పెన్షన్ పొందాము. మా అమ్మకు కూడా, అంటే డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ వైఫ్కి కూడా పెన్షన్ వస్తుంది 60 ఇయర్స్ దాటితే అని ఒకటి ఉందన్న. మేము 2 పెన్షన్లు తీసుకుంటుంటూ ఉన్నామన్నా. ఒక 1 ఇయర్ తర్వాత మా నాన్న కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన వల్ల మేము కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నం చేశామన్నా. సో అది ఖర్చుతో కూడుకున్నది కదా అని ఎలా మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు ఎల్ఓసి అని ఒకటి గవర్నమెంట్ సిఎంఆర్ఎఫ్ నుంచి తీసుకోవచ్చు అనేది ఒకటి తెలిసిందన్న. అప్పుడు మేము మా లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీదేవమ్మ గారిని ఆశ్రయించామన్నా. ఆశ్రయించినప్పుడు 1 వీక్లోనే మాకు 4 lakhs ఎల్ఓసి మాకు తెప్పడం జరిగిందన్న. అలాగే మళ్ళీ అది మేము ఒక 1 month హోల్డ్ చేసామన్నా. అంటే మా స్థాయి ఇంకా కొంచెం డబ్బులు కావాలని యశోద హాస్పిటల్కి ఎల్ఓసి ఇచ్చారన్న. అది ఇక్కడికి కాదు. అప్పుడు మాకు హరికృష్ణ సార్ అని సిఎంఆర్ఎఫ్ నుంచి ఒకసారి కాల్ చేశాడన్న మాకు. చేసి మీరు ఎందుకు ఇంకా క్లెయిమ్ చేసుకోలేదు దాన్ని అని మమ్మల్ని అడగగా, మా పరిస్థితి ఇలా ఉంది సార్, మాకు యశోదలో మేము చేయించుకోలేము, మాకు ఇంకా మనీ మేము పే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, ఈ ఎల్ఓసి సరిపోదు అని చెప్పింటే అప్పుడు హరికృష్ణ సార్ సజెస్ట్ చేసి మమ్మల్ని విజయవాడలోనే ఒక హాస్పిటల్కి పంపించారన్న. ఆ హాస్పిటల్ పేరే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న. అక్కడ ఎల్ఓసితోనే మాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందన్న. మా అమ్మకి మా నాన్నకి మా అమ్మగారే కిడ్నీ ఇచ్చారన్న. మా నాన్న వయసు 65 సంవత్సరాలన్న, మా అమ్మ వయసు 61 సంవత్సరాలన్న. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పోయిన సంవత్సరం మార్చిలో జరిగిందన్న. మంచిగా అయ్యింది. కానీ మా నాన్న ఓవర్ వెయిట్ వలన వెయిన్స్ అనేటివి చాలా చిన్నగా ఉండడం వలన ఆపరేషన్ టైం అనేది ఒక 1/2 hour ఎక్కువ కావడం వల్ల కిడ్నీ సర్క్యులేషన్లోనే సెల్స్ అనేటివి చనిపోయినాయన్న. ఫస్ట్ కిడ్నీ వేసిన రోజు మాత్రమే ఫంక్షనింగ్ జరిగింది. తర్వాత 11 days జరగలేదన్న. ఓన్లీ మనం ఇచ్చిన ఎల్ఓసి 11 days వరకే ఉంటుందన్న ప్యాకేజ్ సిస్టమ్ అది. తర్వాత 17 days మాకు ట్రీట్మెంట్ చేశారన్న. ఇటు 20 అడుగులు ఇటు 20 అడుగులు ఉంటుందన్న హాస్పిటల్. ఒక బ్లాక్ అంతా మా నాన్న కోసమే కేటాయించారన్న. ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎవరు రాకూడదని 5 మందిని స్టాఫ్ని పెట్టి. 11th day తర్వాత మాకు పెనాల్టీ, అంటే మేము డబ్బులు పే చేయాలనే ఉద్దేశం మాకు ఉన్నదన్న. కానీ మేము మళ్ళీ హరికృష్ణ సార్ టీంకి తెలియజేయడం జరిగింది, మా దగ్గర డబ్బులు లేవు, మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అని చెప్తే టోటల్ 28 days తర్వాత మా నాన్నని డిశ్చార్జ్ చేశారన్న. 17 days ఈచ్ అండ్ 1 రూపీ కూడా మాతో కలెక్ట్ చేయలేదన్న. మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారానే మాకు చేశారన్న. అంత బాగుంది. మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్న కిడ్నీ బాగుందనే ఉద్దేశంతో కొంచెం బయట తిరగడం వలన మాకు ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్న. తర్వాత మా నాన్నని వేరే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ మొత్తం మేము పే చేసుకొని తర్వాత తను ఎక్స్పైర్ అయిపోయాడన్న. అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మీ దగ్గరికి 77 చెరువులు మీరు వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని జనాల్లో ఉండి ఇలా ఒక పేపర్ చూపిస్తే మీరు నన్ను కనుక్కొని పిలిపించుకొని నాకు ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చారన్న. సీఎంఆర్ఎఫ్ ఆ డబ్బులు కూడా మీరే చెల్లించారన్న. నాకు మాకెవ్వరు లేరన్న. మా అమ్మ మా అన్న నేను ముగ్గురమే ఉన్నాము. మామూలుగా తండ్రి ఇంట్లో చనిపోతే పెద్ద కొడుకే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడని అంటుంటారు. ఆ పెద్ద కొడుకు మీరే అని మేము భావిస్తున్నామన్నా. అలాగే ఒక సెంటెన్స్ రాశాడన్న ఒక రచయిత, చెప్తాను. కోల్పోయినది తిరిగి మనం పొందలేమేమో కానీ పొందేది మాత్రం కోల్పోయిన దాని కొద్దీ గొప్పగా ఉండాలంటారు. అది మీ ద్వారా మేము పొందామని ఇప్పుడు భావించుకుంటూ ఉన్నామన్న. ఆటోమేటిక్గా దయచేసి మీరే మా ఇంటికి పెద్దన్న, మాకెవరు లేరు, మా నాన్న లేడు, చనిపోయినాడు. ఒక్క ఫోటో మీరు ఇస్తే ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది, మీ సంతకం నా గుండెల్లో ఉంటుందన్న. అదొక్కదాని కూడా అవకాశం కల్పించన్న దయచేసి. ఒక లైన్ అన్న, ఒక లైన్. ఎవరు లేరని ఎవరు రారని నమ్మిస్తున్న మా తలరాత
తానే తప్పని నువ్వున్నావని సత్యం నమ్మదు అధినేత నీ రాక కోసం వెతికే చూపు నవ్వుతాం. థ్యాంక్ యూ అన్న. జై జగన్. నమస్కారం జగన్ మామయ్య. నమస్కారం జగన్ మామయ్య. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మా ఊరు ఓసూర్ పత్తికొండ మండలం. మా అత్త శ్రీదేవి గారు. మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య. నాడు నేడు అనుకుంటా. గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మాకు మంచి మంచి ఆహారాలు తెచ్చినారా మామయ్య. కోడిగుడ్డు చిక్కి అన్నీ తెచ్చినారు. ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేయించినారు. మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య. ఒక్కసారి మా డాడీ మాట్లాడతాడంట మామయ్య. నమస్కారం సార్. మాది ఓసూరు సార్. మేము 2 ఎకరాల భూమి ఉంది సార్. మాది చాలా బీద పరిస్థితి సార్. మాది నాకు ఆల్రెడీ. మీ పేరేం పేరు? నా పేరు లాల్ బాషా సార్. నేను అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది సార్. మా దగ్గర డబ్బులు లేవు సార్. హాస్పిటల్కి అకస్మాత్ తోలిపోయినారు. తోలిపోతే ఆడ హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు. అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ శ్రీని గారు ఎమ్మెల్యే మేడంకు తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావడం లేదంట మేడం అంటే, డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంతని కానీ మేము భరిస్తాము, అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయనకు ఆపరేషన్ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారు చెప్పినారు సార్. ఇది జరిగింది సార్. మా ప్రాణాలు చాలా బాగా కాబట్టి లేదంటే మా పిల్లలు అంత రోడ్డు మీద పడేవాళ్ళు సార్. సార్ మళ్ళీ మీరే సీఎం కాదు సార్. ఒక్క కోరిక సార్, రైతులు చాలా నష్టపోతున్నారు సార్. రేటు ఉంటే పంట ఉండదు, పంట ఉంటే రేతులు ఉండదు సార్. దానికి ఇంకా కొద్దిగా ఒక కడుగు ముందుకు వేసి సార్ రైతుకి పింఛని మార్గం చేసే విధంగా సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఒక ఫోటో దిగాలని కోరుకుంది సార్. పెడదాంలే భాష. జగనన్న గారికి నమస్కారం. నా హృదయపూర్వక నమస్కారాలు అన్న. నా పేరు శ్యామల. నా రాత నుంచి వచ్చినాను సార్. నేను మీరు ఇచ్చిన పథకాలు మాకు అన్నీ బాగా అందినాయి సార్. మాకు రైతు భరోసా వచ్చింది సార్. నాకు చేయూత వచ్చింది. ఒకటి వచ్చేసి ఆసరా వచ్చింది సార్. నాకు ఇల్లు వచ్చింది. వడ్డీ డబ్బులు వచ్చినాయి. నువ్వు చేయి పట్టుకోక, మా అమ్మకి ఇచ్చేసేయి. నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్. నాకు చేయూత వచ్చింది. రైతు భరోసా వచ్చింది. వడ్డీ డబ్బులు వచ్చినాయి. జగనన్న తోడు వచ్చింది. ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు. అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి. మీరు వచ్చినందువలన మా కళలు ఈరోజు నిజమైనాయి. ఈ జగనన్న మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఇది ఎవ్వరు వద్దు సార్. మీరే రావాలి. మీలాంటి వాడు రాబోడు మీరే రావాలి సార్. మాకు 600 106 మీరే కావాలి సార్. మాకు జై జగన్, జై జై జగన్. మేము సిద్ధం సార్. ఏం పేరు అక్క? మీ పేరు? అమ్మ పేరు చెప్పండి. అక్క పేరు ఏం పేరు? మాట్లాడిన అక్క పేరు? అక్క పేరు చెప్పండి. రాతన సార్. మాది శ్యామలాదేవి. నేను థ్యాంక్ యూ అక్క. సిరిదేవమ్మక్క మా అక్క సొంతం. థ్యాంక్ యూ సార్. సార్ ఒక విషయం సార్, రైతులు చాలా ఉన్నాము. మాకు రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లో కూర్చున్నా మేము వయసు గెలిపిస్తాం సార్. ఓటమికి చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్. రైతులను ఆదుకోండి సార్. మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తిలా కనబడుతున్నాడు అన్న మనకి.
సార్ నా పేరు నరేష్ సార్, మాది రాధన గ్రామం సార్. సార్ నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి. సార్ 7 నెలల కిందట సార్ మా నాన్నకి 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. సార్ మేము అమూల్య హాస్పిటల్ పోయి ఎంచుకున్నాం సార్. అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం 4 లక్షల దాకా ఖర్చు అవుతా అన్నారు సార్. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్. మాకు ఏం చేయాలో అర్థం కాక ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేయించుకున్నాం సార్. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నాడు సార్. సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమందరం లబ్ధి పొందినాం సార్. సార్ రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న విన్నపం సార్. మేము సిద్ధం సభ నుండి రాష్ట్రం అంతా ఒక చిన్న విన్నపం సార్ మాది. సార్ మన జగనన్న ప్రభుత్వం, రాజన్న ప్రభుత్వం అమ్ములు పరిచినప్పటి నుంచి ప్రతి ఒక్క సమీక్ష పథకాలు స్టార్టింగ్ నుంచి అందరికీ అందుతున్నాయి సార్. కానీ మొన్న పోయిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సార్ ఏదో సార్ అది పసుపు కుంకుమంట తీర ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్. ఒక ఎలక్షన్ ముందర ఇచ్చినారు సార్ పసుపు కుంకుమ పథకం సార్. ఒకసారి 3,000 ఇంకోసారి 3,000 ఇంకోసారి 4,000 తీర ఎలక్షన్ 45 రోజులు ఉన్నాక ఇచ్చినారు సార్. అది మన రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి సార్. ఇది జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, మన జగనన్న ప్రభుత్వం ఎలాగుంటుంది, చంద్రబాబు ప్రభుత్వం ఎలాగుంటుంది అందరూ తెలుసుకోవాలి సార్. ఏ అవకాశం ఇచ్చినా ప్రజలందరికీ నమస్కారం సార్. పేరు మన పేరు సార్ నా పేరు నరేష్ సార్, రాధన సార్ మాది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. నమస్తే జగనన్న. అందరికీ పెద్దలకి, మా అమ్మ శ్రీదేవమ్మకి, జగనన్నకి ధన్యవాదాలు. ఇంతవరకు మీరు లేకుంటే నేను లేనన్నా. ఒక ఇల్లు నా కళ. నేను చాలా పేదవాడిని. ఈరోజు నాను ఇల్లు ఉందంటే నాకు. ఏ ఊరుమా? నాది హోసూరు గ్రామం, పత్తికొండ నియోజకవర్గం అన్న. ఇల్లు ఉందంటే అది నాకు చాలా కళ. ఎవరు నమ్మలేరు. కానీ చాలా పథకాలతో చాలామంది చాలా లబ్ధి పొందుతున్నాము. కానీ ఇక్కడ వచ్చిన ప్రజలకి, ప్రతి ఒక్కరికి మన భారతదేశం, మన రాష్ట్రం వైపు చూసే విధానంగా కరోనా సమయంలో మీరు చాలా ఆదుకున్నారన్న మమ్మల్ని. అదేవిధంగా అమ్మ ఒడితోటి ఆదుకున్నారు, అమ్మ ఒడితోటి ఆదుకున్నారు, పిల్లల చదువులు మీవి అన్నారు, విద్యా దీవెన పథకముతోటి చదువుల తల్లివి అయినావన్నా, విద్యా దీవెన పథకంతోటి చదువుల తల్లివి అయినావన్నా, మా పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్న, పేద పిల్లలకు అండగా నిలిచితిరా మా జగనన్న, చీకటి బతుకులో వెలుగులు నింపితిరా మా జగనన్న. అదేవిధంగా మళ్ళీ నువ్వే రావాలి అన్నా, మా అమ్మే రావాలి. అటు పొద్దు ఇటు పొడిచినా మా జగనన్న, అటు పొద్దు ఇటు పొడిచినా జగనన్న, మళ్ళీ నువ్వే రావాలన్నా. ఆరన్నది నూరయ్యినా మా శ్రీదేవమ్మ, ప్రతిపక్షం మనకుండాదే. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. అదేవిధంగా మా అమ్మ కంగాటి శ్రీదేవమ్మ గారికి. హలో, పేరేం పేరు మన పేరు? హలో, శివ. శివ రాత్రన్న, నా పేరు సురేష్ అన్న. అక్కడ మాట్లాడొద్దండి, అక్కడ మాట్లాడొద్దు ప్లీజ్. అన్న, నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారన్న. లబ్ధి పొందలేరన్న మనిషే లేడు నీ ప్రభుత్వంలో. హలో అన్న, లబ్ధి పొందని మనిషే లేడు. మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతో మంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతో మంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నా. అలాగే మా రాధన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్నా, కొన్ని ఆ చెరువుకి నీళ్లు రావడం వల్ల ఇప్పటి వరకు మా ఊళ్ళో నీళ్లు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్నా. ఒక్కసారి మా చెరువుకి నీళ్లు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుందన్నా. ఇంకొకటి అన్నా, అన్నా అన్నా జగనన్న, మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా. కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా. అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు. అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి
తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతో మంది వేదన పడినారు, చాలా బాధపడినారు. దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్న ఈ అవకాశం కానీ నీ నుంచి వచ్చిన గొప్ప అవకాశం అన్న ఈ తుగ్గిలి మండల ప్రజలకి. అలాగే అన్న 2024 మీరు సీఎం మాకు కావాలన్నా, కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి. నీకోసం ఏమిటికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాణాలు ఇవ్వడానికైనా నీకోసం సిద్ధంగా ఉన్నామన్నా. చందూరు గ్రామం పత్తికొండ మండలం మా అబ్బాయికి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ 20 లక్షలు అయింది ఖర్చు. సీఎం గారు చెప్తారు 20 లక్షలు వచ్చింది. నా తల్లి లేదు, కానీ నాకు కూడా ఎవరు లేదు పెద్ద దిక్కు అనేది. ఒకటే అబ్బాయి మా నాన్నకి మా ఊరి రవిశేఖర్ తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి వెంటనే 2 రోజులకి 20 లక్షలు ఛార్జ్ చేపించాడు. ఆ కొడుకు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు. అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి. బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా ఘోరమైన, ఎవరికి కూడా రాకూడదు ఆ వ్యాధి. అటువంటి వ్యాధి 3 నెలలు నా కొడుక్కి ఒక రూము ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ నా తెలిసి నా అబ్బాయికి ఇచ్చాడు. ఈ పొద్దు సక్సెస్ అయింది. సక్సెస్ నా శ్రీరామ తల్లికి, రవిశేఖర్ రెడ్డికి, జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కొడుకు ఈరోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు. పేరు నా పేరు లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్. ఎమ్మెల్యే మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి సిద్ధం. తుగ్గలి గ్రామము లక్ష్మక్క చెప్పక రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్, సుస్వాగతం, స్వాగతం. మరియు 1800 ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు నీవు నాకు 18,750 ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు నిలువెత్తు దత్తపుత్రుడిగా ఉన్నందుకు నీకు మరీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను. సార్ నమస్తే సార్. నా పేరు షరీఫా. తుగ్గలి మండలం మాది చెన్నంపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. మాకందరి పథకాలంటూ ఏవి లేవు సార్, అన్నీ వస్తున్నాయి సార్. మా ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ కూడా చేయించాము, అది సక్సెస్ అయింది. అన్నీ బాగున్నాయి సార్. ఇప్పుడు మాకి కొరత ఏంటంటే సార్ గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్ తుగ్గలి మండలంలో. అది ఒకటి మీరు గ్రాడ్యుయేట్ చేస్తే అంతే చాలు సార్. 10th అయిపోయినాక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్ అమ్మాయిల గురించి అయితే ముఖ్యంగా. కాబట్టి మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీ చేపిస్తే. పథకాలన్నీ అందుతున్నాయి తల్లి? ఖచ్చితంగా అందుతున్నాయి సార్. అన్నీ అందుతున్నాయి కదా. కాలేజీ కూడా ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది సార్. అందులో కూడా ఒక కాలేజ్ ఎక్స్క్లూజివ్లీ ఆడపిల్లల కోసమే పెడతా ఉన్నాం. ప్రతి మండలానికి కూడా జరుగుతూ ఉంది ఇది. నాడు నేడులో జరిగే కొద్ది ప్రతి ఉన్న మండలంలో ఉన్న 2 స్కూల్స్ను హై స్కూల్స్ను జూనియర్ కాలేజెస్గా అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాం. సో అక్కడ ఫెసిలిటీస్ను పెంచే కార్యక్రమం చేసి అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టి దాన్ని జూనియర్ కాలేజీలుగా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలోనూ 2 జరుగుతూ ఉన్నాయి. నాడు నేడులో దశలుగా జరుగుతున్నాయమ్మా. కొంచెము మీకు కూడా శాంక్షన్ అయిందని చెప్పి కూడా శ్రీదేవమ్మ చెప్తా ఉంది. అది కూడా ఒక కొద్ది రోజుల్లో అయిపోతుంది. అంటే ఏం జరుగుతుందో కనుక్కుంటాను నేను కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరే జగన్ సీఎం గా రావాలని కోరుకుంటున్నాం సార్. మళ్ళీ థ్యాంక్ యూ తల్లి. జై జగన్, జై జగన్. అవా నువ్వు మాట్లాడవా? నేను ఇంకొక పాట పాడతా. అన్నన్నా ఓ జగనన్నా వీలోకమంత గమ్మత్తన్నా, అన్నన్నా ఓ జగనన్నా వీలోకమంత గమ్మత్తన్నా, లోకములోన నువ్వుండాలి, మా అన్నదాపులు నీకుండాలి. థ్యాంక్ యూ అవా. అన్ని అందుతున్నాయా నీకు? పెన్షన్లు గిన్షన్ దాన్ని అందుతున్నాయా? పెన్షన్ అన్న 2 నిమిషాల్లోనే ముగిచేస్తారు. 1 నిమిషం అన్న. చుక్కతో మొదలయ్యి చెరువులన్నీ నింపుతూ ఉన్నారన్న.
బండరాళ్ళ గుట్టలను గుండెలొడ్డి తొలసినా అగుపించదు నీటి చుక్క. ఎవరు అన్న పెండెకలన్న అన్న తుగ్గలి మండలం అన్న. అన్న 9వ నెలలో మీరు వచ్చినప్పుడు తుగ్గల్లో అందరూ కళాకారులే కదా అన్న. 9వ నెలలో పత్తికొండకు మీరు వచ్చినప్పుడు అన్న నేను మీతో కలవడం జరిగిందన్న. నేను మీరు పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీలోనే పనిచేస్తున్నా అన్న. నాకు 3 పిల్లలన్న. అయితే నేను మీరు అడిగినారన్న ఏం కావాలో మధు అని. అన్న 3 పిల్లలు చదువుకున్నారు, ఒకరికి జాబ్ ఇవ్వండి అని అడిగినా అన్న. అయితే నా కూతురు బీఎస్సీ నర్సింగ్ అయిపోయిందన్న. ఆర్టీ కంట్రోల్ అప్లై చేసినామన్నా. సరే ఎందుకు వచ్చిందమ్మా, ఇప్పుడు ఒక జాబ్ వచ్చిందన్న. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా మనం ప్రవేశపెట్టినటువంటి హెల్త్ క్లినిక్లో జాబ్ చేస్తుందని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. రైట్ మధు, రైట్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా కూడా ఏదైనా సూచనలు ఇవ్వాలనుకున్నా, సలహాలు ఇవ్వాలన్నా వీలైన కాడికైతే మాట్లాడించే ప్రయత్నమే చేసినాను. కానీ ఇంకా ఎక్కడైనా న్యాచురల్గా ఇంతమందితో మాట్లాడడం, ప్రతి ఒక్కరితో మాట్లాడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సమయాభావ కారణం కూడా ఉంది. కాబట్టి మీ అందరికీ స్లిప్పులు ఇచ్చినారు. కాబట్టి ఆ స్లిప్పుల్లో మీరు రాస్తే మీకున్న ఏదైనా సలహా ఏదైనా ఇవ్వాలనుకున్నది అది నా దాకా వస్తుంది. మీ సలహాలు ఏదైనా ఉంటే తీసుకుని దాని వల్ల సిస్టమ్ను ఇంకా కొంత మెరుగ్గా ఏదైనా చేయడానికి ఏమేమి చేయగలుగుతామో అవన్నీ కూడా సలహాలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఎందుకనంటే ఇప్పటికే దాదాపుగా ఒక 20 మంది మాట్లాడింటారు. 20 మంది కూడా మాట్లాడినా కూడా ఇంకా చాలామంది చేతులు లేస్తూనే ఉంటాయి. ఇంక చాలామంది మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. బట్ అందరికీ ఇన్ని వేల మందికి అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉండదన్నది ఖచ్చితంగా అందరూ కూడా గ్రహించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మీ స్లిప్పులన్నీ కూడా నా దగ్గరకు వస్తాయి. స్లిప్పులన్నీ మాత్రం ఏదైనా ఉంటే కూడా బాక్స్లో వేస్తే స్లిప్పులు అయితే నా దగ్గరికి తీసుకునే కార్యక్రమం చేస్తాం.